ఈ కప్పులో పెరుగు తీసుకొని నీలి లిట్మస్ పేపర్‌ని దాంట్లో పెట్టిన వెంటనే ఎరుపుగా మారిపోతుంది. చూశారు కదా! పెరుగులో ఒక ఆమ్లం పదార్థం కాబట్టి దాంట్లో ఈ నీలి లిట్మస్ పేపర్ పెట్టిన వెంటనే అది నీలంగా మారుతుంది. ఇది నిమ్మరసం. ఇది కూడా నీలి లిట్మస్ పేపర్‌ని ఎరుపులో మార్చగలిగింది. తర్వాత ఇది వెనిగర్. ఈ వెనిగర్‌లో కూడా నీలి లిట్మస్ పేపర్ పెట్టినట్టయితే ఎరుపులో మారింది. ఇప్పుడు డిటర్జెంట్ పౌడర్ వాటర్‌లో ఎరుపు లిట్మస్‌ను పెట్టినట్టయితే నీలములో మారుతుంది. అంటే ఇది క్షారము ఎరుపు లిట్మస్ పేపర్‌ని నీలములోనికి మారుస్తుంది. ఇంకో విధంగా ఆమ్లాలు, క్షారాలు తెలుసుకోవడానికి పసుపును కూడా వాడొచ్చు. ఇదిగో వెనిగర్‌లో పసుపు వేసినట్లయితే ఎటువంటి రంగు మారలేదు. చూస్తున్నారు కదా! ఇప్పుడు సున్నం తీసుకున్నాం. సున్నము ఒక క్షార పదార్థం. దాంట్లో కొంచెం పసుపు తీసుకొని కలిపినట్లయితే, వాటర్ వేసి కలిపినట్టయితే ఆ చర్య మీరు చూడండి. సున్నంలో పసుపు కలిపిన కొద్ది సమయం తర్వాత సున్నం అంతా ఎరుపు రంగులోనికి మారుతుంది. అంటే సున్నం క్షార పదార్థాలని ఎరుపు రంగులోనికి మారుస్తుంది. అంటే సున్నం ద్వారా క్షారాలను మనము గుర్తించవచ్చు. అంటే సున్నం కలిసిన వెంటనే క్షారాలు ఎరుపు రంగులోనికి మారిపోతాయి. చూశారు కదా! ఆమ్లాలు, క్షారాల్లో ఈ విధంగా వేసి చూసినట్టే క్షారాలు మాత్రమే ఎరుపు రంగులోనికి మారుతున్నాయి. అదిగో ఎరుపు రంగులోనికి మారింది. ఆమ్ల, క్షారాలకు మరో సూచిక చూద్దాం. దీంట్లో తినడి కారం, సోడా కారాన్ని తీసుకున్నాం ఈ పరీక్ష నాళికలో. ఈ పరీక్ష నాళికలో వెనిగర్ తీసుకుంటున్నాం. ఈ మందార పూల యొక్క రసాన్ని తీసుకొని వెనిగర్ ఉన్న పరీక్ష నాళికలో వేసినట్టయితే ముదురు పింక్ రంగులోనికి మారుతుంది. చూశారు కదా కలర్. తర్వాత ఇది క్షారం, సోడియం బైకార్బోనేట్ వేసినట్టు కొంచెం పచ్చ రంగులో ఉంటుంది. నీటిలో వేసినట్లయితే ఏ కలర్ మారలేదు.